చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా. ఖ్యాతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతునొలరించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చింత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. ప్రభుని మారక్షుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి మరొక క్రొత్త సంవత్సరంలోకి మనం వస్తున్నాం. అప్పుడే క్రొత్త సంవత్సరం వచ్చిందా? క్రైస్తవ క్యాలెండర్ ప్రకారము ఈ దినం నుంచి క్రొత్త సంవత్సరం. అడ్వెంటు మొదటి ఆదివారం నుంచి మరల త్రిత్వ చివరి కాలం వరకు సంవత్సరము ఒక సంవత్సర కాలం. ఆ రీతిగాని తెలుగు సంవత్సరం వచ్చేటప్పటికి ఉగాది నుంచి తెలుగు సంవత్సరం, ఇంగ్లీషు కాలం వచ్చేటప్పటికి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు సంవత్సరం. క్రైస్తవ క్యాలెండర్ వచ్చేటప్పటికి అడ్వెంటులోని మొదటి ఆదివారం మొదలుకొని త్రిత్వంలో చివరి ఆదివారం వరకు ఒక సంవత్సరం. ఈ దినాన మనము అడ్వెంటులోని మొదటి ఆదివారంలోనికి మనం వచ్చాం. గత ఆదివారపు దినం దేవుని యొక్క రాకడ ఏ రీతిగా రానయ్యున్నదో, మనం ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో, ఎప్పుడు ఆయన దొంగబలి రానయ్యున్న అకస్మాత్తుగా దేవుని రాకడ ఆసన్నమైనప్పుడు మన స్థితిగతులు ఏ రీతిగా ఉంటాయో గడిచినటువంటి ఆదివారపు దినాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మనము అడ్వెంటులోని మొదటి ఆదివారం. ఈనాటి మన అంశము రాజు వైపు తిరిగితే. కానీ ఇక్కడ యేసు యూదులకు రాజుగా పుడతాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మెస్సియా వచ్చి వారిని విడిపిస్తాడు, పరిపాలిస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఇసుకు ఏసారిపోయినటువంటి పరిస్థితిని బట్టి మెస్సియా వస్తాడు, ఆయన మంచి పరిపాలన చేయబోతున్నాడు, ఆయన రాజ్యము సుపరిపాలన అందిస్తున్నది, మానవుని జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు ఉండవు, ఏదీ కొదువు లేకుండా ఆయన మనకి సమృద్ధిని కలుగచేసి మంచి పరిపాలన ఇస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి యూదులు ఇశ్రాయేలీలు. కాబట్టి ఈ రాకడ గురించి మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడదు. అందుకే అడ్వెంట్ అనగా మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఈ 4 ఆదివారాలు దేవుని రాకడ గురించే ఉంటాయి. ఈ 4 ఆదివారాలకి 4 క్రొవ్వొత్తులు గడిచిన సంవత్సరం చెప్పాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ జ్ఞాపకం ఉన్న వాళ్ళు ధన్యులు.
కానీ ఇక్కడ 4 క్యాండిల్స్కి ఉన్నటువంటి ఆధిక్యత, మీరు మొదటి రోజు క్యాండిల్స్ తెచ్చారు, మరి ఆ క్యాండిల్స్ ఏం చేశారు? ఆరిపేసి కొంతమంది ఎడబడేసి వెళ్ళారు కదా. దాని విలువ తెలియదు కాబట్టి మనం ఇక్కడే ఆరిపేసి తీసుకెళ్తాం. కానీ క్యాండిల్స్ వెలిగించిన తర్వాత దాన్ని మరలా ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఏకుజామున మనం ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ క్యాండిల్స్ని మన ఇంట్లో వెలిగించుకుని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. అలాగూ నెల దినాలు క్రొవ్వొత్తు రాదు, కానీ దాని స్థానంలో మరొక క్రొవ్వొత్తుని వెలిగించుకోవాలి. అలాగూ నెల దినాలు చేయగలిగితే నీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో, ఎన్ని దీవెనలు వస్తాయో నీకు తెలియకుండానే వస్తాయి కదా. మీరు ఎవరైనా అలా చేశారా? చేయరు. కాపర మాట వింటే బాగానే ఉంటారు, కాపర మాట వినరు కదా. మా ఊరు మా ఇష్టం అనేవాడు మీరు. ఇశ్రాయేలుకి దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలుని దేవుడు ఎంత ప్రేమించాడంటే ప్రపంచంలో సొంత జనాంగముగా దేవుడే వారిని ఏర్పాటు చేసుకుంటే వారు దేవుని మాట వినకపోతే దేవునికి చాలాసార్లు కోపం వచ్చింది, శిక్షించాడు, బాధ పెట్టి ఈయనే బాధపడ్డాడు. బాధపడి వారికి ఒక పేరు పెట్టాడు. ఏం పెట్టాడంటే ఇశ్రాయేలు అనగా మెడ తిరగని ప్రజలు. వారు ఎవడి మాట వినరు. బాధ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు ప్రభు దగ్గరికి, మోషే దగ్గరికి. మనం కూడా ఎవడి మాట వినం, బాధ వచ్చినప్పుడు వస్తాం. దేవుని యొక్క మాటల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొన్ని చిన్న విషయాలు కొన్ని పెద్ద దీవెనలో పోగొట్టుకుంటాం. ఇక నుంచైనా మొదటి తారీఖు నుంచైనా చేయండి ఆ పని. అలా చేయటం చాలా దీవెనకరమైనది. దేవునికి ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఏకుజామున ప్రార్థనకు వస్తున్నారు, చక్కగా ఇంటికి వెళ్ళిపోయి క్రొవ్వొత్తి వెలిగించుకుని భార్య భర్త బిడ్డలు కలిసి ఒక్క పాట, లేకపోతే పాట పాడే ఓపిక లేకపోయినా మోకాళ్ళ ఉంచి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆ తర్వాత క్రొవ్వొత్తు మీరు ఆపుకోవచ్చు. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. ఈ సత్యం పోయిన సంవత్సరం చెప్పాను మీకు, కానీ మరలా ఇప్పుడు మర్చిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన మెస్సియ వస్తాడు. ఈనాడు మనము కూడా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన మన హృదయాలలో ఉన్నాడు. మన హృదయాలలోనే ఒక రాజ్యము రాబోతున్నది. ఆయన సుపరిపాలన మనకి అందించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే రాజు వైపు నువ్వు తిరిగితే నీకేం జరగబోతుంది అనేది ఇర్మియా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రాముఖ్యంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారు సింహాసనం మీద కూర్చుండవాడొకడు దావీదుకి ఉండక మానడు. చాలు. ఇది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఉన్నటువంటి ప్రవచనం ఇది. ఈ ప్రవచనం ఎలాంటిదంటే దావీదు సింహాసనం మీద ఒక రాజు రాబోతున్నాడు. పాత నిబంధన కాలంలో రాజులందరూ పరిపాలన చేశారు. మొదటి రాజుగా సౌలు, రెండవ రాజుగా దావీదు, ఆ తర్వాత మూడవ రాజుగా సొలొమోను, ఆ తర్వాత 4వ రాజుగా సొలొమోను కుమారుడు. అక్కడ నుంచే రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోయింది. ఈ 2 రాజ్యాలు 12 గోత్రాలుగా ఉన్నటువంటి రాజ్యము 2 భాగాలు అయిపోయింది. రాజు యొక్క ప్రవర్తన సరైనదిగా కాలేదు. దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేయటం ద్వారా, దేవుని నామానికి మహిమగా ఉండవలసిన రాజే దేవునికి వ్యతిరేకముగా ఉండడం ద్వారా అక్కడ 2 రాజ్యాలుగా చీలిపోయినాయి. ఒకటి యూదా రాజ్యము, రెండోది ఇశ్రాయేలు యొక్క రాజ్యముగా చీలిపోయింది. 10 గోత్రాల ప్రజలు ఒక రాజ్యముగా ఉన్నారు, వారు ఇశ్రాయేలీలు. 2 గోత్రాల ప్రజలు అనగా యూదా బెన్యామీను గోత్రం ప్రజలు యూదా రాజ్యముగా మిగిలిపోయారు. ఆ రాజ్యముల నుంచి ప్రభు రాబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన ఈ రాజులందరూ పరిపాలన చేశారు. అనేక మందులు హింసించబడ్డారు, ఎగతాళి చేయబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు, చెరకి అప్పగించబడ్డారు. కానీ ఎప్పటి కాలం వరకు వారు అలసిపోయారంటే, ఇక మేము యుద్ధము చేయలేమయ్యా, ఇక మమ్మలను కాపాడే దేవుడు నీవు తప్ప మరెవ్వడు లేడని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయటం ప్రారంభం చేశారు.
ఓపిక ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి రాం. ఓపిక అయిపోయి బలహీనత వచ్చినప్పుడు అప్పుడు పాదిరి గారు గుర్తొస్తాడు. అయ్యా పాస్టర్ గారు రమ్మనయ్యా, కొద్ది ప్రార్థన చేసి వెళ్తాడు. అప్పటి వరకు ఈ పాస్టర్ గారు గుర్తురాడు. ఎదురుకు వస్తున్నా కానీ వందనాలని కూడా అనలేము కదండి. ఎప్పుడు అవసరం వస్తాం మనము? ఆపదలో ఉన్నప్పుడు. ప్రభు కూడా అంతే, ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే అవసరం వస్తాడు. కానీ దేవుడు వారితో మాట్లాడతాము ఆయనకి ఇష్టం లేదు. ఎప్పటి వరకు ఆయన మాట్లాడలేదు అనేది కూర్చోయా, ఎప్పటి వరకు ఆయన మాట్లాడతలేదు అంటే ఆ రాజ్యమంతా పతనాలైపోయి ప్రజలందరూ కూడా చెల్లచెదరైపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎవరైనా వచ్చి ఆదుకుంటే చాలయ్యా నా ప్రాణం నిలిపిద్ది అని ఎదురు చూసే సమయంలో కూడా దేవుడు వారి పక్షాన నిలబడలేదు. ఎంతకాలం నిలబడలేదండి ఆయన? ఎంతకాలం నిలబడలేదు? ఎంతకాలం ఆయనతో మాట్లాడలేదు కదా. తెల్లవారుజామని చెప్తా ఉన్నాను ఇక్కడ 400 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు దేవుని వర్తమానము కానీ, దేవుని దర్శనము కానీ, దేవుని యొక్క ఆ మాట కానీ ఏ వ్యక్తికి వినబడనీయకుండా చేశాడు. వీళ్ళందరూ ఆలోచన ఎలా ఉందంటే, ఇంకా దేవుడు మాతో మాట్లాడతాడు, మమ్మల్ని క్షమిస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు అని ఎదురు చూస్తుండగా ఆయన రాజ్యాలన్నీ పతనమైపోయి రాజులందరూ పతనమైపోయారు. రాజులందరూ కూడా చేతులు పైకి ఎత్తేసేసారు. ఇక మా వల్ల కాదయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఎవరు రావాలి? ఏ రాజు శరీర రీతిలో పరిపాలన చేయటం లేదు. కానీ ఎవరు రావాలి అనేది జ్ఞాపకం చేస్తున్నప్పుడు వీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే, ఇదిగో మెస్సయ్య వస్తాడు వస్తాడు వస్తాడు, ఆయన రాజ్యము సుపరిపాలన అందిస్తాడు అనేటువంటి నమ్మకముతో 400 సంవత్సరాలు ఎదురు చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి అన్నాడు. దాన్ని సైలెంట్ పీరియడ్. ఎవరితోనూ మాట్లాడలేదు దేవుడు, ఎవరికి దర్శనం ఇవ్వలేదు, ఏ ప్రవక్తతోనూ యాజకుడితో కూడా దేవుడు మాట్లాడలేదు. అలాంటి స్థితిలో నుంచి ఉన్నటువంటి వారు ఇర్మియా భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సింహాసనం మీద కూర్చున్నవాడు రాజే. అది ఎక్కడ నుంచి వస్తాడంట? ఎక్కడి నుంచి వస్తుంది? దావీదు సింహాసనం మీద ఆయన కూర్చునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకే 17వ వచనం అన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారు సింహాసనం మీద కూర్చుండుకు ఒకడు దావీదు కుండక మానడు అని చెప్తున్నాడు. దావీదు కుండక మానడు, దావీదు వంశములో నుంచి వచ్చినటువంటి వాడు ఈ క్రీస్తు ప్రభు. కనుక దావీదు యెషయా కుమారుడు కదండి, యెషయా కుమారుడు దావీదు కుటుంబం నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక దావీదు సింహాసనం మీద ఆసీనుడై రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తి రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఎవరి గురించి అంటే, ఈ మెస్సీయను గురించే. ఈ మెస్సీయ ఎలాంటి వాడు, ఏ వంశంలో జన్మించబోతున్నాడు? యూదా వంశంలో ఆయన జన్మించబోతున్నాడు. ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకే ఆ 1వ అధ్యాయములో అన్నాడు, లూకా సువార్త 1వ అధ్యాయము 31, 32, 33 వచ్చిన చదువుకుందాం. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకి యేసని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయనకి ఇచ్చెను కదండి. ఆయన సింహాసనము ఆయన తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనం మీదకి ఆయనకి అధికారాన్ని కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తూ 33వ వచనంలో, ఆయన యాకోబు వంశమును యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేదై ఉండెను అని చెప్తున్నాం. ఆయన రాజ్యానికి అంతం అనేది లేనే లేదు. యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఏమనుకుంటున్నాడు? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయన వస్తాడు అని చెప్తున్నారు. కానీ ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఆయన రాలేదు. ఎక్కడ ఆయన సింహాసనం ఉందంటే, మానవ హృదయాలలో స్థిరమైనటువంటి పరిపాలన చేయడానికి ఆయన వచ్చాడు. మానవ హృదయాన్ని ఆయన స్థానంగా చేసుకున్నాడే తప్ప ఈ లోక సింహాసనం మీద ఆయన ఆసీనుడయ్యాలని ఆశపడలేదు. మానవ యొక్క జీవితం హృదయాలలో ఎంత కల్మషం ఉన్నదో, ఎంత దుర్మార్గం ఉన్నదో, ఎన్ని చెడ్డ ఆలోచనలు ఉన్నవో వాటినన్నిటినీ తొలగించి వారి హృదయాన్ని పవిత్రపరచడానికి,
వారి హృదయాన్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి స్థానము ఎక్కడుందంటే మానవుని యొక్క హృదయంలో ఉన్నది. ఆ హృదయం నుంచే దేవుని యొక్క రాజ్యము ప్రారంభం అయినది. అందుకే దేవుని రాజ్యము ప్రత్యేకంగా మరి ఎక్కడి నుంచో రాదు, మన మధ్యలోనే ఉన్నది. దేవుని యొక్క రాజ్యము మన మధ్యలోనే ఉన్నది, మనతోనే ఉన్నది. అది నీతి న్యాయాల్ని పరిపాలించే రాజుగా ఆయన రాబోతున్నాడు. అందుకే దావీదు సింహాసనం మీద ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కొరకే యూదులైన వారు, ఇశ్రాయేలు వారు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అదే. అందుకే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ వచనం మనం గమనించినప్పుడు దావీదు సింహాసనము ఎవరికి ఇస్తాడంట? యేసుక్రీస్తుకి ఇస్తాడు. యేసుక్రీస్తుకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు కదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నట్టు మనము మొదటిగా మాట్లాడుతున్నాడు, దావీదు సింహాసనం మీద మెస్సయ్య అనేటువంటి ఒక రాజుకి దేవుడు అక్కడ అధికారాన్ని కలుగు చేశాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నప్పుడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, బలమైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అతనికి పేర్లు పెట్టబడ్డాయి. ఆయన రాజ్యము పరిపాలన ఏ రీతిగా ఉన్నదంటే, ఆ పరిపాలన మనమందరము కూడా పాలివారుగా ఉండేవారుగా ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటున్న మనము ఆయన రాజ్యము ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తున్నది, పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వస్తున్నది అంటే, పరలోక రాజ్యం ప్రత్యేకంగా రాదు, మన మధ్యలోనే ఉన్నది. నీ హృదయము మంచిగా ఉన్నప్పుడు, నీ హృదయంలో నీతి న్యాయం ఉన్నప్పుడు దేవుని రాజ్యం నీతో ఉన్నది. నీ హృదయం మంచిగా లేనప్పుడు దేవుని రాజ్యం దూరంగా ఉంటుంది కాదా? దేవుని యొక్క రాజ్యం మనతో ఉన్నది కనుక మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఈ సింహాసనం మీదకి రాజు రాబోతున్నాడు, ఆయన సుపరిపాలన అందించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే బరబ్బా ఒక దినాన అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి బరబ్బా అడుగుతున్న మాట ఏంటంటే, ఇదిగోనయ్యా, మేము యూదులమే, కానీ ఎలాంటి వారమంట, రోమీలు మన మీద అధికారం చలాయిస్తున్నారు కనుక, మన దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటున్నారు కనుక, నాకు బాగా కండబలం ఉంది, నీకు జనబలం ఉంది, నీవు నేను తోడుగా ఉంటే మనం ఒక రాజ్యాన్ని స్థాపిస్తాం, ఆ రాజ్యానికి నువ్వే రాజువి అంటున్నాడు ఆయన. ఆయన అంటున్న మాట అంటే, నా రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు. నువ్వు స్థాపించే రాజ్యం ఈ లోక సంబంధమైనది, నా రాజ్యము పరలోక సంబంధమైనది. నీ కొరకు ప్రాణమైన ఇస్తానే తప్ప నీతో నేను చేయి కలపను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, యెషయా ప్రవచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజలంపై రాజ్యభారము ఉన్నది. రాజ్యభారం, ఏ రాజ్యభారం అంటే, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త మనం చూసినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనాన్ని. ఎందుకు ఇక్కడ దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నా అంటే, ఆయన దావీదు కుమారుడే. ఆ దావీదు కుమారుడే రాజ్య పరిపాలన చేయడానికి వచ్చిన మెస్సయ్య. ఆ దావీదు కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు వంశం నుంచి వచ్చిన వారు యేసాబు, మరియా ఒకే గోత్రానికి చెందినవారు, యూదా గోత్రానికి చెందినవారు. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిన సింహమే యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి యేసు అనే పేరు పెట్టును. ఈ ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్పు అనేది అక్కడ జరిగింది. అందుకే దావీదు సింహాసనం మీద నిత్యము ఆసీనుడై పరిపాలన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే దావీదు కుమారుడు. అందుకే
వీరు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని స్వస్థపరచని కేకలు వేసిన సందర్భాల్ని చాలామందిని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగంలో దావీదు సింహాసనం మీద రాజు ఉండబోతున్నాడు. రెండవ విషయాన్ని లూకాసు వార్త మొదటి అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చదువుకున్నాం. లూకాసు వార్త చాలు చూడు, ఇక్కడ రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త పాఠ్య భాగం లూకాసు వార్తలో రెండవ విషయం, రాజు వైపు త్రిప్పవాడు. మొదటిగా దావీదు సింహాసనంపై రాజు ఉన్నాడు, ఆ రాజే యేసయ్య, ఆయనే దావీదు కుమారుడు అని చెప్పాడు. రెండవ విషయం వచ్చేటప్పటికి రాజు వైపు త్రిప్పేవాడు కావాలి, రాజుని మరి పరిచయం చేసేవాడు కావాలి. మనకి ఎవరినైనా మనకి పరిచయం, కొత్త వాళ్ళు మనం పరిచయం చేసుకుంటాం, వాళ్ళు మనం పరిచయం చేసుకుంటారు. ఇదిగో ఈయన పలానా అనేటువంటి పరిచయం అనేది జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరిని తిప్పాలంట? రాజు వైపు తిప్పాలి. రాజు వైపు తిప్పేటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. యేసుక్రీస్తు ప్రభువుకి ముందుగా 6 నెలల ముందు జన్మించిన వాడు. ఆయన కూడా పరిశుద్ధుడే, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాగ్దాన పుత్రుడే. దేవదూత ఎలిజబెత్ జకరియలతో మాట్లాడిన సందర్భం అదే. అక్కడ మరియతో కూడా గాబ్రియెలు దూత మాట్లాడింది, కన్యాక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పింది. ఇక్కడ ఎలిజబెత్ దగ్గరకు కూడా వచ్చి అదే మాట చెప్పింది. వారి పెంపకం విధానం, వారు ఎలా జీవించాలో, వారు ఎలాంటి ఆహారం తినాలో, ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలో అన్నీ కూడా దేవదూతే చెప్పేసింది, దేవుడే చెప్పేశాడు. యేసుక్రీస్తు ప్రభువుకి పేరు పెట్టింది కూడా దేవదూతే కదండి. జకరియా కుమారుడికి యోహానుకి పేరు పెట్టింది కూడా దేవదూతే. ఈ పేరు పెట్టండి అని చెప్పి కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఆయన మాట్లాడుతున్న మాట. ఆ పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథంలో కూడా ఆయన 33:18 వచ్చిందని మనం ఒకసారి చదివితే అక్కడ మాట్లాడుతాం. 18 వచ్చిన అమ్మా, 33:18 వచ్చిన ఇర్మియా గ్రంథం. చదువమ్మా, చదువు అంతేలే, కరెక్టే. ఎడతెగక దహన బళ్ళు అర్పించుటకును నైవేద్యములు అర్పించుటకును బళ్ళు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీల్లో ఒకడుండకమానడు కదండి. అక్కడ ఏమంటున్నాడు? దావీదు రాజ్యములో ఒకడుండకమానడు అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లేవీల్లో ఒకడుండకమానడు, నా సన్నిధానంలో యాజకులైనటువంటి లేవీల్లో ఒకడు ఉండకమానడు. ఆ లేవీలు ఎవడంటే ఈయనే కదా, బాప్తిస్మిచ్చు యోహాను కూడా యాజకుని కుటుంబం నుంచి ఇచ్చిన వాడే, యాజకుడే, దేవుని పరిచర్య చేసేవాడే, దేవుని సంబంధమైన వాడే, దేవుని యొక్క రాజ్యాన్ని ముందుగా ప్రకటన చేసేవాడు. అందుకే అరణ్యములో, యూదా అరణ్యములో ఒక శబ్దము వినబడుతుంది. యోహాను అరణ్యములో శబ్దం ఎవడైనా పాడాడు? ఎవడంటాడండి? అరణ్యంలో కేక వేస్తే ఎవడికి వినపడిద్దా? చెట్లు, పులులు, సింహాలు తప్ప కదండి. ఎందుకు అరణ్యం అంటున్నాడు ఆయన? అంటే నిజంగా అది అరణ్యమేనా? చెప్పరే, అరణ్యమేనా? అది అరణ్యము కాదు. అంటే వారి హృదయాలు అరణ్యంగా మార్చబడ్డాయి. యూదుల యొక్క హృదయాలు అరణ్యముగా మార్చబడ్డాయి. వారి మనస్సు క్రూరమైపోయింది, కఠినమైపోయింది, దేవునిపై ప్రేమ లేదు. అలాంటి మనుషులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండంటే దేవుడు వారిని అరణ్యంగా పోల్చాడు. అరణ్యంగా పోల్చి ఆ అరణ్యంలోకి ఎవరిని పంపించాడంట? బాప్తిస్మిచ్చు యోహాన్ని పంపించాడు. బాప్తిస్మిచ్చు యోహాన్ని పంపించినప్పుడు బాప్తిస్మిచ్చు యోహాన్ ఏమంటాడంటే, పాప క్షమాపణ నిమిత్తం మీరందరూ అంతటా మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ఆయన ప్రకటన చేస్తున్నటువంటి సందర్భం అదే. ఎవడవయ్యా నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు? నేను ఒక స్వరాన్ని అని చెప్తున్నాడు. నేను ఒక స్వరాన్ని, రాజు మార్గాన్ని సిద్ధపరచేవాడనుగా ఉన్నానని చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన అబియా తరగతికి జకరియా యాజకుడిగా ఉన్నటువంటి వారిలో వారి దంపతులను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు ఎవరై అంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఈయన ఎలాంటి వాడంట? ప్రభు దృష్టికి గొప్పవాడు,
ద్రాక్షారసమైనను మద్యమైనను తాగనివాడు, పరిశుద్ధాత్మతో నిండినవాడై చేస్తున్న పనులన్నీ కూడా ఎలా ఉండే అంటే దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభుకి అనగా రాజు వైపు తిప్పడానికి ఆయన వచ్చినటువంటి ఒక దూత. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా వస్తున్నటువంటి దూత. సపోజ్ ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి చోటా నాయకులు ఉంటారు, వాళ్ళు ముందుగానే అన్నిటినీ సిద్ధపరుస్తారు. ఏ మార్గాన్ని, ఏ బజార్కి వెళ్ళాలా, ఎవరెవరు ఉండాలా ముందు పరిచయం చేసుకుంటాడు. అంతే, ఆయన వచ్చేలోపు ఇదంతా సిద్ధం చేస్తారు. అలాగనే రాజు అనగా మెస్సయ్య వచ్చేటప్పటికి ఈయన మార్గాన్ని సిద్ధపరచాలి. ఎందుకంటే ఈయనకు అప్పగించిన పని అదే, దేవుడు తనకు అప్పగించిన పని అదే. అందుకంటే తల్లిదండ్రుల హృదయాలను బిడల తట్టును, బిడల హృదయాలని తల్లిదండ్రులు తిప్పటకును ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే మార్గాన్ని సిద్ధపరిచిన వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల యాజక ధర్మాన్ని ఆయన పాటిస్తూ, దేవునికి వాక్యాన్ని ప్రకటిస్తూ, అనేకులను ఆయన వైపుకు తిప్పుతూ మెస్సయ్య రాబోతున్నాడు, మీ పాపాలకి విడుదల కలుగుతున్నది, ఆయన రాజ్యానికి అంతం లేదు, ఆయన రాజ్యము ఇదిగో రానయ్యున్నది, కనుక మీరు సిద్ధపడండి, మారు మనస్సు పొందండి, మారు మనస్సు తగిన ఫలాలు ఫలించండి. ఒకవేళ ఫలించకపోతే గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉన్నది. దాని మొదట్లో నాటబడింది గొడ్డలి, అది ఫలిస్తున్నది. ఫలించకపోతే దాన్ని నరికి అగ్నిలో పడవేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది. ప్రభు యొక్క రాకడలో నీవు నేను ఎత్తబడకపోతే, మార్పు చెందకపోతే మన క్రింద గొడ్డలు ఉన్నది, ఒక్క దెబ్బతో నరికి అగ్నిలో పడవేస్తారు. ఆ స్థితి మనకు రాకూడదు. ఆ స్థితి రాకుండా ఉండడానికి ప్రవక్తలైన వారు, యాజకులైన వారు, కాపులైన వారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడైనా వీరు మార్పు చెందుతారు, మారు మనస్సు పొందుతారు, తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగా ఉంటారని ఒక ఆశ. నశించిపోకుండా అందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక. ఆ ప్రణాళిక ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే ఇక్కడ బాప్తిస్మ యోహాను వచ్చిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. చదువు. అది కాదమ్మా, అది కాదు కదా. యెహోషువ అదేనా? యెహోషువ కాదు, హోషయ గ్రంథం. హోషయ గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు ఎలా ఉన్నావంట? చాలు కదండి. నీ పాపములు నీవు కృంగితివి కనుక నువ్వు ఎలా ఉన్నావంట? యెహోవా తట్టు తిరగాలి, మన పాపాలని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. యెహోవా వైపు మనము తిరిగితే అప్పుడు దేవుడు అంటే మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కాపాడడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే పాప క్షమాపణ నిమిత్తం ఏమని చేయాలంట? ప్రతి వాడు బాప్తిసం పొందాలి. మనం అనుకోవచ్చు, బాప్తిసం పొందినవాడు ఏం చేస్తున్నాడు, మమ్మల్ని పొందమంటున్నారు కదండి. వాళ్ళు చెడిపోయారని మీరు చెడిపోకూడదు కదండి. ఎవడి రక్షణ వాడిదే. భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్య, బిడ్డల రక్షణ బిడ్డదే. ఎవడు రక్షించబడతాడు వాడే ఎత్తబడతాడు, ఎవడ రక్షణ పొందకపోతే వాడే విడువబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరి రక్షణ వారిదే, ఎవరి ప్రార్థన వారిదే. కాకపోతే ఇతరులని ప్రార్థన ద్వారా బలపరిచే శక్తి దేవుడు మనకిచ్చాడు. నా భర్త మారలేదయ్యా, ప్రార్థన చేయండి అని అంటే అసలు నీ భర్త ప్రార్థన చేయాలి కదా. నాకు మారు మనస్సు కలిగి చేయి ప్రభు అని ప్రార్థన చేయాలిగా. మనం చేస్తాం సరే, ఆయన కూడా చేయాలి కదా. అయ్యా నాకు మారు మనస్సు దయచేయి, నాకు పశ్చాత్తాప జీవితం దయచేయి, నేను ఆ పాపములన్నిటినీ ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నానని ఆయన ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా జోడయ్యి బలమయ్యి దేవుడు ఆలకించి అక్కడ ఆయనకి జవాబును కలిగిస్తాడు. అప్పుడు బాప్తిసం పొందగలుగుతాడు. తప్ప నా భర్త మాటలేదు, నా బిడ్డలు మాటలేదు, ప్రార్థన చేయండి అంటే మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి.
వాళ్ళు ప్రార్థన చేస్తే తప్ప మన ప్రార్థనకి బలం రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనలను అంధకార సంబంధ అధికారంలో ఉండకుండా, అంటే పాపం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేస్తాడు. రాజ్య నివాసులుగా చేస్తాడు. ఈ మూడో విషయం ఏంటంటే రాజ్య నివాసులుగా మనము ఉండాలి. మొదటిగా సింహాసనం, దావీదు సింహాసనం మీద రాజు ఉండక మానడు, ఆయన మెస్సయ్య. రెండోదిగా రాజు వైపు తిప్పేటువంటి బాప్తీసం వచ్చి యోహాను, యేసుక్రీస్తు వారికి ముందుగానే వచ్చి మార్గాన్ని సిద్ధపరిచాడు. శాస్త్రులు, సద్దుకైలు, పరిచయులతో మాట్లాడుతున్న సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? కదండి. మారు మనస్సు పొందండి, వాటి తగిన ఫలాలు ఫలించండి. ఇక్కడ రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాను. రాజ్య నివాసులుగా అంటే రాజ్యంలో నివాసము చేసినటువంటి బిడ్డలుగా ఉండాలంటే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మీకు విడుదల కలిగిస్తున్నాను. అధికారం అంటే కదండి, పాపంలో నుంచి విడుదల. అంధకార సంబంధమైన అధికారం అంటే అంధకార సంబంధమైన సాతాను మన మీద అధికారం చలామిస్తున్నది, మనం నడిపిస్తున్నది అదే. ప్రపంచాన్ని ఇప్పుడు నడిపిస్తుంది ఏందండి అమ్మా? ఏమండి ప్రపంచాన్ని నడిపిస్తుంది ఏంటి చెప్పండి అమ్మా? డబ్బు కదండి, ధనము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. డబ్బు లేకుండా కదండి, డబ్బు ఉన్నప్పుడే ఈకలు ఉంటాయి, బెల్లం ఉంటే ఈకలు బాగా ఉంటాయి. బెల్లం లేకపోతే ఈకలు ఉంటాయా? ఉండవు. డబ్బు ఉందంటే చాలు, ఎవడైనా సరే వస్తాడు మన దగ్గర, ఎంతలా ఎవడైనా వస్తాడు. కానీ మన దగ్గర ఏమీ లేవంటే కదండి, మనకు పుట్టిన పిల్లలు కూడా మన దగ్గరికి రారు. మనకు పుట్టిన పిల్లలు కూడా మన దగ్గరికి రారు. మా నాన్న దగ్గర ఏమీ లేదు, వెళ్ళినా వేస్ట్ అనుకుంటారు. అదే డబ్బులుంటే మా నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి కదండి, అన్నీ ఉన్నాయి, రండి వెళ్ళిపోదామని వాడు భార్య బిడ్డలు మొత్తాన్ని తీసుకొస్తాడు. అందుకే డబ్బు ఈ లోకాన్ని నడిపిస్తున్నది, కానీ డబ్బు పరలోక రాజ్యానికి చేర్చదు. మానవ హృదయాలలో దేవుని వాక్యం ఉండాలి. మానవ హృదయాలలో యేసుక్రీస్తు రక్తం చేత కడగబడాలి. మానవ హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలి. మానవ హృదయాల్లో యేసు జన్మించాలి. క్రీస్తుని జన్మం మానవ హృదయంలోనే ఉన్నది కదండి. పశువుల పాకలోనే జన్మించాడు అని నేను చెప్పుకుంటాం, కానీ పశువుల పాక ఏదండి? పశువుల పాక మానవుని యొక్క హృదయము. దేవుడు కోరుకున్న స్థలం అదే. సింహాసనం మీద నుంచి క్రిందికి ఆయన దిగి వచ్చాడు. కారణం ఏంటంటే సింహాసనం మీద ఉండే భాగ్యం ఆయన పొంద, కానీ సింహాసనం మీద క్రిందికి దిగి వచ్చి నిరుపేదగా, రిక్తునిగా ఎవరి హృదయంలో ఆయన నివాసం చేయాలో వారి హృదయంలో నివాసం చేయడానికి పశువుల పాకని కేంద్రముగా ఆయన ఎన్నుకున్నాడు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు దావీదు పట్టణమందు జరుగుతున్నవి. అక్కడ దావీదు సింహాసనం, దావీదు యొక్క ఇల్లు ఉన్నది. అక్కడ యెషయా కుటుంబం అక్కడే బెత్లెహేములో నివాసము చేశారు. ఆ ఊరిలోని దావీదు కుటుంబంలోని యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి గల కారణము ప్రవచనాలు నెరవేర్పు అక్కడ జరిగినది. అందుకే దావీదు పట్టణమందు నుండి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దీనికి ఆనవాలు ఉంది. దీనికి ఆనవాలు ఒక శిశువుని పత్తి గుడ్డలతో చుట్టబడి ఉంట మీరు చూసేదరు. ఈ వార్త గోలలతో చెప్తున్నది గాబ్రియలు దూత. మొదటి సువార్తను వారికే చెప్పింది. మొదటి సువార్తికులు వారే అయ్యారు, వారే విన్నారు, వారే చూసినవి, విన్నవాటిని, కన్నవాటిని ప్రచురపరుచుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని చేయడానికి సిద్ధముగా ఉన్నా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, ఇట్టి క్రియలు చేయవారైతే కదండి, ఇడిచిపెట్టి ఇట్టి క్రియలు చేయవారైతే ఏమన్నా? ఇట్టి క్రియలు అంట పాపము చేసేవారైతే ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, అప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలిస్తారు. చాలామంది సందర్భాల్లో మా ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు కానీ రక్షణ లేదండి కదా అని చెప్పుకుంటున్నాం, కానీ ఎంత నష్టం అండి అది. కుటుంబాలకు ఎన్ని శాపాలు వస్తాయి తెలుసండి. ఒకసారి బాప్తిస్మం తీసుకుని పడిపోతే నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఎన్ని శాపాలు వస్తాయి మీకు తెలియట్లా. అందుకే తొందరపడి బాప్తిస్మం పొందొద్దు. పొందితే కరెక్ట్గా ఉండండి, లేకపోతే అసలు పొందకుండా ఉండండి, లోకంలో ఉండండి, ఏం నష్టం లేదు. ప్రభు చేసేటప్పటికి మీరు మారు మనసు పొందితే ధన్యులు, మారు మనసు పొందకపోతే నూనెలో ఏపుతాడు, ఇంకంతే.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం ఇంకా లోకంలో జీవించాలని, లోకాశలతోనే జీవించాలని, ఈ లోకంలోనే సుఖంగా బ్రతకాలని అనుకుంటే ప్రయోజనం అనేది ఉండదు. అందుకే ప్రతి వ్యక్తి కూడా, కాపురైనా విశ్వాస అయినా, దేవుని చేత బలముగా ఎవడైతే వాడబడతాడో వాడికి ముందు శ్రమ వచ్చింది. ముందు శ్రమే. ఎంత బలంగా వాడబడతాడో అంత శ్రమలు వస్తాయి. ఎంత బలంగా ప్రార్థన చేస్తామో అన్ని శ్రమలు వస్తాయి. కానీ ఈ శ్రమలు వెన్న తగినవే. అవి కొంతకాలం మాత్రమే మనం బాధ పెడతాయి. ఎందుకంటే మన శరీరాన్ని, మన ఆత్మను కృంగదీయటానికి అది ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దేవుళ్ళ నుంచి మనం పడిపోయేటట్టు చేసింది. కానీ దేవుళ్ళ నుంచి పడిపోతే మనం దేనికి పనికిరాం. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా ఏబులాంటి నిరీక్షణ కావాలి. ఏబులాంటి నిరీక్షణతో ఉండాలి. శరీరం మీద గాయాలయ్యి, కురుపులయ్యి, సీముగారుతూ, ఒక ప్రక్క గోరులు ఊడిపోయి చిల్లపింకులతో తన శరీరాన్ని గోక్కుంటూ, ఒక పక్క కుక్కలు నాగుతుంటే, ఎందుకు ప్రభా ఇంత నీచమైన శరీరాన్ని నాకు ఇచ్చావు, నన్ను తీసుకెళ్ళయ్యా అని ఎప్పుడు ఆయన అనలేదు. ఎప్పుడు అనలేదు ఆయన కదండి. ఆయనలో ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. ఎప్పటికైనా నేను మరలా దేవుణ్ణి చూస్తా. ఇన్ని శ్రమలు కలిగినా కానీ యోబు నిలబడ్డాడంటే, ఏదైతే పోగొట్టుకున్నాడో మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదాలని యోబుకు దయచేశాడు. అందుకే ఎక్కువగా మనము బలముగా దేవుని స్థితిలో వాడబడిన వారికి బలమైనటువంటి శ్రమలు వస్తాయి. చాలా సందర్భాల్లో నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, నా వ్యక్తిగత జీవితంలో ఎందుకు ఇంత భయంతో ప్రభులో ఉంటాను కదా, ఎందుకు ఈ శ్రమ వస్తుంది నాకు, ఎందుకు ఈ కష్టం వస్తుంది, ఎవడు పడ్డా తిడతమే కదా. ఈ సేవలోకి వచ్చిన దగ్గర నుంచి వీడు తిట్టలేదు అనుకోవడానికి లేదు కదండి. ప్రతి వాడు తిడతాడు, లేచేవాడు తిడతాడు, లేగలేనివాడు తిడతాడు. ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే, ఈ శ్రమలన్నీ ఆశీర్వాదాలు, ఈ శ్రమలన్నీ దీవెనలు. నాకు కాదు, నా బిడ్డలకు వస్తాయి. నేను చేసే ప్రతి సేవ దేవుడు ఆశీర్వదిస్తాడు. నిందలు పడ్డాం, అవమానపడ్డాం, ఎగతాళి చేశాం, ఏళన చేయబడ్డాం, అనేక మార్లు కన్నీళ్లు పెట్టుకుని దుఃఖపడ్డ దినాలు ఉన్నాయి. తలుపులు మూసుకుని కన్నీరు కార్చిన దినాలు ఉన్నాయి. తినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మరవక ప్రతినిత్యం ప్రార్థన చేసిన దినాలు కూడా ఉన్నవి. కానీ వాటిని అన్నిటినీ కూడా మర్చిపోయేటువంటి దీవెనలు దేవుడు కలుగు చేస్తాడు. ఆ దీవెనల కొరకే మనం సిద్ధపడతాం, ఆ దీవెనల కొరకే మనం కష్టపడతాం. ఒక ఇత్తనాన్ని నాటినప్పుడు శ్రమ అనేది వచ్చింది కదండి. గాలి వచ్చింది, వాన వచ్చింది, తుఫాను వచ్చింది. కానీ దేవుడు పంటను మరలా చేతికిచ్చేంత వరకు మనం ఏం చేస్తామంట, ఎన్ని శ్రమలైనప్పటికీ జాగ్రత్తగా ఉంటాం. పంట చేతికి వచ్చినప్పుడు ఎలా ఉంటామంట, సంతోషంగా ఉంటాం. ఈ సేవా జీవితం కూడా అంతే. ఈ సేవా జీవితంలో మన గురించి తెలియనివాడు తిడతాడు, తెలిసినవాడు తిడతాడు, ఎవడు దొరకపోతే పాదిరి గారు కావాలనే తిడతారు కదండి. అయినా కానీ ఇవన్నీ కూడా దీవెన కొరకే, ఆశీర్వాదాలు కొరకే. తిరుగుబాటు చేయలేమా? కాపరి తిరుగుబాటు చేయటం ఒక నిమిషమే. కానీ తిరుగుబాటు చేయలేడు. ఎందుకంటే దేవునికి భయపడాలి. దేవునితో వాగ్దానం చేస్తున్నటువంటి మేము దేవునితో భయపడాలి, దేవునితోనే ఉండాలి, దేవునితోనే కలిసి బ్రతకాలి, దేవునితోనే కలిసి చావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటున్నట్టు మాట ఏంటంటే, మీరు రాజ్య నివాసులుగా ఉండాలంటే మారు మనస్సుకు తగినట్టు క్రియలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం ఎక్కడి నుంచో రాదు, మన మధ్యలోనే ఉన్నది, మనతోనే ఉన్నది. తోటి విశ్వాసులు మారు మనస్సు పొందితే మరొక విశ్వాసి మారు మనస్సు పొందింది. మన ప్రవర్తన సరిగా ఉంటే ఇతరుల ప్రవర్తన సరిగా ఉంటుంది. మన క్రియలు సరిగా ఉంటే మన క్రియలను బట్టి వాళ్ళు భయపడాలి. అలాంటి క్రియలు కలిగిన వాడే నిజమైనటువంటి దేవుని సేవకుడు, దేవునికి విశ్వాసులు. కాబట్టి ఎందుకన్నాడు రాజ్య నివాసులుగా మీరు ఉండాలంటే. లూకాసు వార్తలకు వెళదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 12వ వచనం. అమ్మ ఒక్కళ్ళు చదవండి. చాలు కదని. ఒక రాజు దూర ప్రాంతానికి వెళ్ళి వారికి కొంత ధనాన్ని ఇచ్చాడు. ఆయన దూర ప్రాంతానికి వెళ్ళాడు. నేను వచ్చే తలకి ఏం చేయాలంట, నీవు బాగా సంపాదించి నాకు అప్పగించు, నేను ఆ రాజ్యంతో ఉన్నప్పుడు నీవు నాకు అప్పగించాలి. ఆయన వస్తాడు. దేవుడు మాకు అప్పగించిన పని అదే. ఆయన మాకు ఒక పని అప్పగించి వెళ్ళిపోయాడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు. మాకు అప్పగించిన పని ఏంటంట, దేవుని సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటన ద్వారా అనేకులు మారు మనస్సు పొందాలి, అనేకులు బాప్తిసం పొందాలి,
రక్షణ పొందాలి. ఈ ఆత్మలన్నిటినీ తీసుకెళ్ళి ఆయన వచ్చే సమయానికి ఆయన దగ్గరికి చేర్చాలి కదండి. ఎంత సంపాదించావు నీవు కదండి. 5 తలాంతులు ఇచ్చిన వాడు మళ్ళీ 5 తలాంతులు సంపాదించదుగో బడా నమ్మకమైన దాసుడా, ఇదిగో 10 తలాంతులు ఇచ్చాను. దేవుడు మాకు అప్పగించిన పనిని మేము కొన్ని ఆత్మలను ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళకపోతే ఆయన ఏమంటాడు? ఓ రీచ్ చెడ్డ దాసుడా, ఇంత సమయాన్ని ఇచ్చాను, ఇంత స్వరాన్ని ఇచ్చాను, ఇంత అవకాశాన్ని ఇచ్చాను, ఇన్ని డబ్బులు నీకు ఇచ్చాను, దాంట్లో వ్యాపారం చేయలేకపోయావు, వ్యవసాయము చేయలేకపోయావు, దాన్ని చివరికి పాడు చేసి ఒట్టి చేతులతో నా దగ్గరకు వచ్చావు. కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడాలన్నా చీకటి గదిలో పడవే. దేవుడు అప్పగించిన పని సరిగా చేయకపోతే మన జీవితం ఎంత దుర్లభంగా ఉన్నదంటే అంత దుర్లభంగా ఉంటుంది. అందుకే రాజ్య నివాసులుగా ఉండాలంటే నమ్మకమైన పరిచర్య చేయాలి. రాజ్య నివాసులుగా ఉండాలంటే బాప్తిస్వం పొందిన తర్వాత నువ్వు దేవునితోనే ఉండాలి. లోకం నుంచి వేరు చేయబడ్డావు, పాపం నుంచి వేరు చేయబడ్డావు, మరణం నుంచి వేరు చేయబడ్డావు, లోకాసుల నుంచి నువ్వు వేరు చేయబడి నిన్ను ప్రత్యేకంగా దేవుడు నిన్ను మలిచాడు. తన చేతులతో దేవుడు మలిచి ఉన్నాడు. ఇప్పుడు నీవు దేవుని రక్త సంబంధులు, రాజ్య నివాసులుగా ఉండాలి. రాజ్య నివాసులుగా ఉండగలిగితే దేవుని యొక్క రాజ్యానికి మన వాసులుగా ఉండగలుగుతాం. నీవు నేను కూడా యేసు రాజుగా రాబోతున్నాడు. ఆ రాజ్యంకి ఆయన మనం సిద్ధపడాలి. అందుకే అంటే రాజు వైపు నీవు తిరిగావా? రాజు వైపు తిరిగితే కదండి, రాజు వైపు తిరగాలంటే దావీదు సింహాసనం మీద యేసే రాజుగా ఉంటున్నాడు. రెండోదిగా రాజు వైపు తిప్పేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను. మారు మనసు పొందండి, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున నాటబడింది. మీరు ఫలిస్తారా? ఫలిస్తారు. ఫలించకపోతే ఏం చేస్తాడు? నరికి అగ్నిలో 3 సంవత్సరాల మట్టి ఎదురు చూశాడు. అయ్యా ఫలించిందా? ఫలించింది, లేకపోతే దీన్ని నరికి వేస్తాను. యజమానితో చెప్తున్నాడు తోటమాలి, ఇది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందయ్యా, ఇది 3 సంవత్సరాల మట్టి, దీనికి అంత వేస్తున్నాగానే పంట లేదు, దీన్ని తీసి అంటే ఇంకొక సంవత్సరం ఉండని అంటున్నాడు. ఇంకొక సంవత్సరం ఉండని, అది ఫలిస్తున్నదా? ఫలిస్తున్నది, లేకపోతే దాన్ని నరికి నేనే అగ్నిలో పడవేస్తా. ఇంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటా మనం మారు మనసు పొందకపోతే, మనం ఫలించకపోతే మన జీవితాలు అలాగే ఉంటాయి. అందుకే అన్నాడు, రాజు వైపు మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందుకున్నటువంటి యోహాను మనల్ని తిప్పడానికి ప్రయత్నం చేశాడు. అనేకులు మారు మనసు పొందారు. ఇప్పుడు మనము రాజ్య నివాసులుగా ఉండాలంటే ఆ రాజు కొరకు మనం సిద్ధపడాలి. ఆ రాజు రాజ్యంలో నీవు నేను ఉండాలంటే మారు మనస్సుకు తగిన ఫలాలు మనలో ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవునికి విధేయత కలిగి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనుగాక. సమస్త జ్ఞానము ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక.